హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లహరి అక్కడ ప్రకాష్ని ఇష్టపడుతూ ఉంటుంది. ప్రకాష్ లహరిని ఎలాగైనా మాయ మాటలతో సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. నేను కూడా మంచోడిని కాదు, నన్ను కూడా అస్సలు నమ్మద్దు అని చెబుతూ ఉంటాడు. కానీ లహరి మాత్రం మనసులో ప్రకాష్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంటికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మామ్కి ఏమని చెప్పాలి, ఇంట్లో ఎక్కడికి వెళ్ళానని చెప్పాలి అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ దర్శన్ శరణ్యని కోప్పడుతూ ఉంటాడు. నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి అస్సలు ససేమిరా వీల్లేదు. ముందు నా కళ్ళెదురు నుంచి నువ్వు వెళ్ళిపో. ఈ ఇంట్లో నువ్వు ఉంటే నేను ఎప్పటికీ ఉండలేను. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావో అది నీ ఇష్టం. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో ఆనంద వస్తుంది. ఇక్కడికి ఆనంద రావటంతో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం మానేస్తారు. అలా మౌనంగా ఉండిపోతారు. దర్శన్, ఎలా ఉన్నావు దర్శన్ అంటూ ఆనంద దర్శన్ని దగ్గరికి తీసుకుని మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉంది మా అని చెప్పడంతో, దర్శన్ నీకు ఇలా జరిగితే నేను తట్టుకోలేకపోయాను దర్శన్, నీకేమైపోతుందో అని నేను చాలా కంగారు పడ్డాను రా. ఇప్పుడు దేవుడి దయ వల్ల నువ్వు బాగానే ఉన్నావు, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను దర్శన్ అంటూ దర్శన్ని పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇది చూసి శరణ్య కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక దర్శన్ అంటాడు, అమ్మ నీ చల్లని చూపు వల్లే నేను ఇంకా ఈరోజు ఈ స్థితిలో ఉన్నానమ్మా, లేకపోతే నేను ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని అని చెప్పటంతో శరణ్యని చూస్తూ చెబుతూ ఉంటాడు. దర్శన్ ఆ మాటలు మాట్లాడుకు దర్శన్ అంటూ ఇక ఆనంద దర్శన్ నోటికి అడ్డు పెట్టేస్తుంది. నీకేమైనా జరిగితే నేను ఈ అమ్మ తట్టుకోలేదురా, నీకు ఎప్పటికీ ఏమీ జరగకూడదు అని బాధపడుతూ ఉంటుంది. ఇక శరణ్య ఇదంతా చూసి బాధపడుతూ ఉంటుంది. ఆనంద అలా కన్నీరు పెట్టుకోవటంతో, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను ఎందుకు అంత మూర్ఖంగా అలాగా మందు పెట్టాను, అనవసరంగా పెట్టాను, చాలా పెద్ద తప్పే చేశాను, క్షమించరాని తప్పు, ఈయనకి ఏమీ అవ్వలేదు కాబట్టి సరిపోయింది, ఏదైనా అయ్యి ఉంటే నేను ఎంతో బాధ పెట్టిన దాన్ని అయ్యేదాన్ని కదా అంటూ బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. దర్శన్ని అలా చూస్తూనే ఉంటుంది. ఇక దర్శన్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. శరణ్య వైపు ఆనంద అంటుంది, దర్శన్ రెస్ట్ తీసుకో, శరణ్య నువ్వు వాణ్ణి దగ్గరుండి చూసుకో, ఏం పెట్టాలో అన్నీ వివరంగా కనుక్కొని సరిగ్గా చూసి పెట్టు, అర్థమైందా అని చెప్తూ ఉంటుంది. ఆనంద శరణ్యకి అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. టైంకి మెడిసిన్స్ ఇవ్వు, వాడిని జాగ్రత్తగా చూసుకో అంటూ, నేను వస్తాను దర్శన్ అంటూ వెళ్తూ ఉంటుంది ఆనంద. ఇక దర్శన్ కోపంగా చూస్తూ ఉంటాడు శరణ్య వైపు. ఇప్పటికైనా అర్థమైందా మా అమ్మ ప్రేమ ఎలాంటిదో, నువ్వు ఎంత తప్పు చేసావో అర్థమైందా ఇప్పటికైనా నీకు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో శరణ్య, ఎక్కడికి వెళ్తావో నాకు అనవసరం, నువ్వు ఈ ఇంట్లో ఉంటే మాత్రం నేను ఉండలేను, అందుకనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపో, అప్పుడే నేను సంతోషంగా ఉండగలను అని చెబుతూ ఉంటాడు. ఏమండి ప్లీజ్ అండి అలా మాట్లాడుతూ, నేను ఎక్కడికి వెళ్తానండి, నాకు పెళ్ళయ్యాక ఈ పుట్టినిళ్ళైనా మెట్టినిళ్ళైనా ఇదే కదా, అత్తవారింట్లోనే ఉండాలి, నేను ఎక్కడికి వెళ్తాను, ఇంకొకసారి నేను ఇలాంటి పొరపాటు ఎప్పుడు చెయ్యనండి, మీకు ఇష్టం లేకుండా నేనేమి చెయ్యను, ప్లీజ్ అండి నన్ను క్షమించండి అని ప్రాధేయపడి అడుగుతూనే ఉంటుంది దర్శన్ని. కానీ దర్శన్ మాత్రం శరణ్యని క్షమించడు. ముందు నన్ను వదులు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోప్పడుతూ ఉంటాడు. శరణ్య దర్శన్ కాళ్ళపైన పడి అడుగుతూ ఉంటుంది క్షమించమని. ఇక దర్శన్ శరణ్యని క్షమిస్తాడా?